మరి ఎవరైనా మరణిస్తే ఆ మరణించిన వ్యక్తి మరలా తిరిగి లేస్తాడు అంటే ఎవరికైనా నమ్మకం ఉంటుందండి? ఎక్కడైనా విన్నారా మీరు? ఎవరైనా సరే మరణించి నేను 3వ దినం లేగిస్తాను అని ముందుగా చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా? ఎక్కడ ఎవరైనా లేరు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. అలాగనే మరి మరణించి తిరిగి లేచిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువు మరణించే ముందే చెప్పాడు, నేను 3వ దినం లేగిస్తాను ఖచ్చితంగా అని చెప్పబడిన మాటలన్నీ కూడా కొంతమంది గ్రహించారు, కొంతమంది గ్రహించలేకపోయారు. అలాగే ఒక టైంలో దేవుడు మరి శిష్యులందరూ కూడా కలిసి మరి ఒక చోటులో ఉన్నప్పుడు మరి పునరుద్ధరణగా తిరిగి లేచి ఆయన కనబడినప్పుడు వారందరికీ కనబడితే అందరూ ఉన్నారు కానీ అందులో ఒక ఆయన లేడు. ఆయన పేరే లేనటువంటి వారు ఆయన ఎవరంటే తోమ. అందరూ ఉన్నారు కానీ తోమ అనే వ్యక్తి మాత్రం అక్కడ లేడు. అసలు అందరికీ కనపడ్డాడు. లేచిన తర్వాత అందరూ చూశారు, అందరూ మాట్లాడారు, యేసయ్య తోటి సంతోషించారు. ఈ తోమ అనే వ్యక్తి ఆ రోజున లేడు. అక్కడ లేకపోయేసరికి తోమాకి సమాచారం తెలియపరిచారు. యేసు ప్రాణం పెట్టి పునరుద్ధరణగా తిరిగి లేచాడు, మేము మాట్లాడాము, మాతో కలిశాడు, మేము భోజనం చేస్తాం, అనే విషయాలు చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు ఈ తోమ అంటాడు, నేను నమ్మనంటాడు. ఏమంటాడు? నేను నమ్మనంటాడు. ఎందుకు? ఆయనతో తిరిగిన వ్యక్తే, యేసు చేసిన అద్భుతాలు చూసిన వ్యక్తే, అన్ని రకాలుగా కూడా ఆయనతో సహవాసం ఉన్న వ్యక్తి ఏమంటున్నాడు? అల్ప విశ్వాసంగా ఉండి ఆయనను నేను కళ్ళారా చూస్తేనే కానీ నేను నమ్మను అంటాడు. నేనంట ఈ తోమ అంటాడు, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూడాలి, కాళ్ళలో ఏలు పెట్టి చూడాలి, చేతిలో బండి పోట్లు ఏలు పెట్టి చూడాలి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అంటే అలా చూస్తేనే కానీ నేను నమ్మనంటాడు. అలా కూడా మొదట ఎవరితో చెప్పాడు ఈ మాటలు? తోమ తన ఉన్న తోటి సహోదరులతో చెప్పాడు. అయితే చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అందరితో చెప్పినప్పుడు ఈయన లేడు. కానీ ఈయన తోమ వారి బ్రదర్స్తో చెప్తున్నప్పుడు మాత్రం యేసు మాత్రం అక్కడ లేడు. చూసుకోండి, యేసు చెప్పినప్పుడేమో తోమ లేడు, తోమ చెప్పినప్పుడేమో యేసు లేడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనము 27. మీకు మాట చెప్పాను నేను. యేసు ఉన్నప్పుడు తోమ లేడు, తోమ ఉన్నప్పుడు యేసు అక్కడ లేడు. అయితే మరి యేసుకు తోమ ఇలా అన్నాడని ఎలా తెలుసు? యేసుక్రీస్తు ప్రభువుకి దేవుడైన అన్నీ తెలుసు. ఆయన మనసులో ఉన్నది ఏంటో తెలుసు, పైన మాట్లాడేది ఏంటో తెలుసు, లోపల ఉండేది ఏంటో తెలుసు కదండి, అన్నీ తెలుసు ఆయనకి. అయితే ఈ మాటలు అయిపోయిన తర్వాత 8 దినములు అయిన తర్వాత మరలా శిష్యులందరూ కలిసి ఒక ఇంట్లో కూర్చున్నారు. ఇంట్లో కూర్చుని చక్కగా యేసుక్రీస్తు ప్రభువుతో సంతోషిస్తున్నారు. యేసుక్రీస్తుతో పాటు సంతోషిస్తూ ఉండగా ఈ 8 దినములు అయిన తర్వాత ఏం చేశారంటే తోమ వారితో కూడా ఉన్నాడు. ఈ తోమకు పేరు ఉందండి, ఏంటంటే అనుమానం, నమ్మకం లేనుడు, అవిశ్వాసి. ఏంటి ఇలాంటి వ్యక్తి మాట్లాడిన మాటలో 8 దినములు అయిన తర్వాత ఆయనతో కూడా ఉన్నాడు కాబట్టి తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి, ఇప్పుడు చూడండి అందరూ కలిసి ఉన్నారు, అందరూ వచ్చారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు తలుపులు మూయబడి ఉన్నాయి కానీ వారి మధ్యకి ఎలా వచ్చాడు? తలుపులు తీసుకుంటే రాగలం కదా, తలుపు తీయకపోతే రాలేదు. కానీ యేసుకు మనసు ఎక్కడైతే ఉంటుందో ఆ హృదయమైన తలుపులోకి ఎలాగైనా రాగలడు దేవుడు. ఎలాగైనా ఇంట్లోకి రాగలడు ఆయన, ఎలాగైనా నీ దగ్గరికి రాగలడు. దేవుడు స్తోత్రం. ఆశ పడితే చాలు, తలుపులు మోతేస్తే ఏంటి, తలుపులు తెరిస్తే ఏంటి, యేసు ఎక్కడికైనా రాగలడు, ఎక్కడైనా ఉండగలడు, ఎవరితో మాట్లాడగలడు. వారి మధ్యనే నిలిచి నీకు సమాధానం కలుగుగాక అన్నాడు. ఎక్కడ చూసినా యేసుక్రీస్తు ప్రభు మొదట మాట్లాడే మాట ఏంటంటే, అమ్మ మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్తాం మేము? మీకు సమాధానం కలుగుగాక అంటాం. అమ్మ మీ ఇంటికి వచ్చాకేమంటాం? ముందు సమాధానం
యేసయ్య నేర్పించిన పాఠాన్ని మనం ఫాలో అవ్వాలి తప్ప మనం సొంత ప్రసంగం చేయకూడదు. లేదా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మీ ఇంటికి సమాధానం కనుగొనగానే వచ్చేస్తాను, అవి ఏదో కార్యం చేస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల మధ్యలో నిలబడి మీకు సమాధానం కలుగునుగాక అంటున్నాడు. సరే, తర్వాత 27వ వచనం చూస్తే, తరువాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసమే కాక విశ్వాసమై ఉన్నవాడిని పలికిడు. ఓకే, ఇప్పుడు ఎక్కడ మాట్లాడాడు? యేసుబాబు లేడు అక్కడ, అయినా తోమా మాత్రమే ఉన్నాడు. తోమా ఉన్నప్పుడు ఏమో యేసు లేడు, యేసు ఉన్నప్పుడు తోమా లేడు. కానీ యేసు సర్వాంతర్యామి, యేసు సర్వవ్యాప్తి, ఏదైనా తెలుసుకోగలడు, ఏదైనా చేయగలడు. ఆయన దైవ కుమారుడై ఉండి ఈ లోకానికి మానవ అవతారంలో వచ్చిన మానవ మూర్తి ఆదరణ చూపించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నాకు సర్వాధికారములు ఉన్నాయి, తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, ప్రాణం పెట్టగలను, ప్రాణం తెచ్చుకోగలను చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఇదిగో అంటున్న మాట, తోమా ఇట్లా నా గాయాల్లో వేలు పెట్టు, నా పళ్ళ పోట్లో పక్కలో వేలు పెట్టు, చూడు, ఎప్పుడైనా నమ్ముతావా, ఎప్పుడైనా నమ్ముతావా అని మాట్లాడుతున్నాడు యేసు. అప్పుడు అంటున్నాడు, నువ్వు చూడు, చూసైనా నమ్ము, చూడకుండా నమ్మద్దు, చూసి నమ్ముకొని అవి విశ్వాసమే కాకుండా ఉండు, విశ్వాసమై ఉండని చెప్పి అక్కడ దేవుడు తోమాతో మాట్లాడుతున్నాడు. ఇవాళ ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని ఆశ్చర్యకారాలు చేసినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని రకాలుగా విడిపించినా, ఎన్ని రకాలుగా కూడా మన జీవితాలకు కార్యాలు చేసినా మరలా అప్పటికప్పుడే మర్చిపోతారు. మరలా మామూలే, ఆయన ఏం చేశాడు, ఏదైనా కష్టం వస్తే కదండి, ఏదైనా కాస్త గట్టి రోగం వస్తే ఆయన ఏం చేశాడు, మళ్ళీ అవి విశ్వాసం. మరి ఇంతకాలం పొందుకున్నా, ఇంతకాలం చూసిన రుచి ఇవన్నీ విడిచిపెట్టేస్తారు. ఈ తోమా కూడా చూచాడు రుచి. తోమా కూడా యేసుక్రీస్తుతో పాటు తిరిగిన వ్యక్తే, అయినా సరే నేను చూడాలి అంటాడు. కొంతమందికి ఇదే జబ్బు. ఇప్పుడు కూడా నాకు ఏదో ఇది జరిగితే, నేను ఇది చేస్తే నేను ఇది ఇస్తాను, నేను వస్తాను అనే మాట్లాడతారు. మొదట విశ్వాసంతో నమ్మితే ఏ కార్యమైనా దేవుడు చేస్తాడు, అది అందరికీ తెలుసు. ఈ తోమా వాళ్ళే ఉండకూడదు. చెప్పిన వాడు ఎవడు? నరుడా? చెప్పిన వాడు ఎవడు? ఎవరు? మామూలు మనిషా? నజరేయుడైన యేసు అధికారం గలవాడు, సర్వశక్తులుగా ఉన్నవాడు. కళ్ళ ముందు చూశాడు, చూసి కూడా అవిశ్వాసంలో ఉన్నాడు. అందుకే అన్నాడు, నువ్వు అవిశ్వాసంగా ఉండద్దు, చూడు, విశ్వాసిగా ఉండు అని చెప్తూ అంటున్నాడు లాస్ట్ మాట. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అంటున్నాడు. ఒక నిమిషం, ఎప్పుడు అన్నాడా? మళ్ళా యేసయ్య మాట్లాడిన తర్వాత అప్పుడు ప్రార్థన వచ్చిందా? ముందు ప్రార్థన రాలేదా? ముందు విశ్వాసం రాలేదా? ఏమైపోయింది? ఎంత భక్తి ఎప్పుడు అంతా అయిపోయి వచ్చిందా? యేసయ్య మాట్లాడితేనే కదా మళ్ళా విశ్వాసం రాదా? అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అంటే అప్పుడు చెప్తున్నాడు కదా, యేసు నీవు నన్ను చూచి నమ్మితో కనుక చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పాడు. ఇప్పుడు ఎవరు ధన్యులు? యేసు మనం చూసామా? చూడక నమ్మిన వారు మనమే ధన్యులు. కొట్టి చెప్పండి, చూసామా? తోమా చూశాడు, అవిశ్వాసంగా ఉన్నాడు, కానీ చూడకుండా నమ్ముతున్నాం చూసాం. మనం బాగా ధన్యులుగా చెప్పాలి. అందుకొరకే ఈ తోమా వల్లే ఉండకూడదు. తోమాకి పాఠం నేర్పించే దేవుడు మనలో ఎవరైనా అవిశ్వాసం ఉంటే కనుక దాన్ని పక్కన పెట్టి గడిచిన కాలంలో చేసిన మేలులన్నీ కాస్త జ్ఞాపకాన్ని తెచ్చుకుని ఇంకా కాస్త ముందుకు నడవడానికి మనం సిద్ధపడాలి. ఓకే, అందుకొరకే ఈ తోమాకే కాదు, 12 మంది శిష్యుడికే కాదు, మగ్దలేని మరియకు కనబడ్డాడు. ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులు వెళుతున్నప్పుడు వారికి కనబడ్డాడు. ఇలా అనేక మందికి కనబడి నేను ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడిని రుజువు చేసుకున్న ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. అందుకని చూచి నమ్మద్దు, చూడక నమ్మండి.
దేవుడు అక్కడ దగ్గరగా ఉంది. ఆయన వచ్చాడు పునరుద్ధానంగా, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళా వస్తాడు, వచ్చే టైంకి మనం